గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 586 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 52,695 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ మూవ్మెంట్ కనుక చూసుకుంటే ఈరోజు మార్కెట్ అయితే 52,256 లోయెస్ట్లో, హైయెస్ట్ అయ్యి వచ్చేసి 52,780. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 500 to 600 పాయింట్స్ వరకు ఒక మూమెంటం జరిగింది. సో ఈరోజు అయితే మార్కెట్ ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది. ఒకే రేంజ్లో ఒక స్మాల్ రికవరీ కూడా జరిగింది. యాక్చువల్లీ మనం ఏం చెప్పాం ఫ్రెండ్స్, మార్కెట్లో కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్ళే అవకాశాలున్నాయని చెప్పాను. అప్ టు ఈ లెవెల్ వరకు వెళ్తుందని చెప్పాను. అదే లెవెల్ వరకు మార్కెట్ అయితే వెళ్ళింది. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తా చూడండి. సో, ముందుగా మనకు మార్కెట్ గనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ హ్యూజ్‌గా గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుందని. సో, దాన్ని బేస్ చేసుకొని మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మాకు ఈ రేంజ్ నుంచి ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది. సో, మనకు తెలుసనమాట ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి, ఈ లెవెల్ క్రాస్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి, సో, ఎక్స్‌పెక్ట్ చేసాం. సో, రేపు మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే, రేపు మార్కెట్ కూడా ఒక గ్యాప్ అప్ గనక ఓపెన్ అయితే మాత్రం, ఈ రెసిస్టెన్స్ లెవెల్ పైకి ఓపెన్ అయితే, మార్కెట్ అనేది కంప్లీట్‌గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక మంచి మూవ్ అయితే కనిపిస్తుంది. సో, చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందనేది. సో, ఎక్స్‌పెక్ట్ చేద్దాం రేపు ఒక మంచి మూవ్‌మెంట్‌గా ఉండబోతుందని. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో, ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిందనుకోండి ఫ్రెండ్స్. సో, మార్కెట్‌లో మంచి మూవ్‌మెంట్ అని చూడొచ్చు. ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 53,736 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఇన్ కేస్ ఫాలో అయితే మాత్రం ఇదే కన్సల్టేషన్ జరగొచ్చు. ఏదైనా ఒక 15 మినిట్స్ మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాతే ఎంట్రీ అనేది తీసుకోండి. సో, లేదు ఇంకా బెటర్‌గా అబ్జర్వ్ చేద్దాం అనుకుంటే ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవర్ అయ్యే సైన్ అయితే కనిపిస్తుంది. బట్ ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వాలన్నమాట. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వకపోతే ఇదే రేంజ్‌లో మళ్ళీ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, రేపు ఓపెన్ అయ్యే రేపు మాక్సిమం మల్టీ గ్యాప్ అప్‌లోనే ఓపెన్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మార్కెట్ మంచి మూవ్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండబోద్దనేది. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.